బ్యాక్ విజయవాడలో ఏపీ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉంటే నిజంగా ఎవరైనా కాపుల ప్రయోజనాలను ఆశించే వాళ్ళే వీళ్ళైతే ఈరోజు ఈ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాల్సిన అవసరం ఉంది. మా జాతికి 40 సంవత్సరాల తర్వాత న్యాయం చేయడానికి ఒక నాయకుడు ముందుకొచ్చాడు. ఒక ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మేము సహకరిస్తామని ముందుకు వచ్చింటే కాపు సామాజిక వర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేసేది, ఆనందించేది, మీకు కూడా జయహో అని చెప్పేది. కానీ ఈరోజు అడుగడుగున ఇంకా స్వార్థం విడనాడుకోకుండా, ఎక్కడా కాపుల ప్రయోజనాలను ఆశించుకోకుండా, భవిష్యత్తులో కాపుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా మీ వ్యవహారము, మీ మాటలు, మీ చేష్టలు ఉంటే అసలైన జాతి ద్రోహులు ఎవరని అడుగుతా ఉన్నా నేను. మీరు కాదా? ఇంతకంటే జాతి ద్రోహం మరొకటి ఉంటుందా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇన్ని లక్షల మంది కాపులకు న్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తూ ఉంటే హర్షించడం మాని, ఆనందం వ్యక్తం చేయడం మాని, సహకరించడం మాని అడుగడుగున మీ కుట్రలు, కుయక్తులు, కుతంత్రాలతో, దుష్టపన్నాగాలతో ఈ ప్రభుత్వ ప్రయత్నాలకు అడ్డు తగిలే చర్యలను ఏమని వర్ణించాలో మాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ఆలోచనలు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా రాజకీయ అస్థిరతను సృష్టించి విభజించి పాలించే పద్ధతుల్లో అశాంతిని రగిల్చి తన బప్పం గడుపుకోవడానికి, రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, వెనుకాడదు. అట్లాంటి ప్రయత్నాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ తల్లి పిల్ల కాంగ్రెస్ రెండూ కలిసి చేస్తున్న ఈ రాజకీయ దుష్ట ఆలోచనలు ప్రజలు పసిగట్టి ఈ కుహనా రాజకీయవాదుల్ని, కుట్ర రాజకీయవాదుల్ని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఒక అనాథగా మిగిలిన రాష్ట్రం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం,